అమ్మ ఈరోజు మీకు మంచి స్పెషల్ రెసిపీ చేయబోతున్నా. అది పచ్చి రొయ్యలు బీరకాయ ఎలా వండుతారేంటి నేను చూపిస్తాను. కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు మెంతి పొడి పసుపు కలిపేసుకుందాం. పసుపు మెంతి పొడి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయలు, అవి కలిపేసుకుందాం. ఇంకా చాలా వరకు మగ్గిపోద్దమ్మా. ఈలోపు ఆగిలు వేసుకున్న రొయ్యలు కలిపేసుకుందాం. కాసేపు ఒక 5 minutes మగ్గిన తర్వాత కారం వేసి వాటర్ పోసేసుకుందాం. చూసారు కదా, ఓకేనమ్మా. కూర ఉడుకుతుంది. ఈలోపు మీ ఉదయంతో మ్యారేజ్ ఎలా జరిగిందనేది చెప్తాను. ఒక రోజున వీళ్ళ కజిన్ సిస్టర్ ఇంటికి రవళీను అమ్మ వెళ్ళారంట, ఏదో మ్యారేజ్కి. కజిన్ సిస్టర్ మ్యారేజ్ అయితే చెన్నై వచ్చి, ఇంతకుముందే మాకు కొంచెం రిలేషన్ ఉండేది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మొత్తం అందరూ తెలుసు నాకు. ఒక 35 years 40 yearsగా నాకు తెలుసు వాళ్ళు. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. అమ్మ ఈరోజు మీకు మంచి స్పెషల్ రెసిపీ చేయబోతున్నా. అది పచ్చి రొయ్యలు బీరకాయ ఎలా వండుతారేంటి నేను చూపిస్తాను. ఇంతవరకు చేయలేదు నేను, చూడండి. ఆగిలు వేసేసిన రొయ్యలమ్మ, చూసారా 20 count వచ్చినాయి, పెద్ద పెద్ద రొయ్యలు. ఆనియన్ మిర్చి కూడా కట్ చేసేసుకున్నాం, అందరికీ తెలిసిందే. బీరకాయ పచ్చి రొయ్యలు ఈరోజు స్పెషల్. బీరకాయని ఇలా పిల్లర్తో తీసుకోండి. ఆల్రెడీ ఒక కాయ తీసేస్తారు. కళాయిలో ఆయిల్ పోసి పెట్టేశానమ్మా. లైట్ ఫ్లేమ్లో పెట్టుకున్నాను. బీరకాయలు ఇలా కోసుకోండి అమ్మా. చూసారు కదా, అలాగా చక్కలాగా కోసుకోవాలి. ఓకేనమ్మా, బీరకాయలు అలా కట్ చేయాలో చూసారు కదా. చక్కగా బీరకాయలు 20 count రొయ్యలు దొరికినాయి ఈరోజు. ఓకేనమ్మా, స్టవ్ వెలిగించుకున్నాను, కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ పోసాను. కొంచెం ఆయిల్ కాగిందనగానే ఇక మిర్చి ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. చూడండి, చూసి ఎంత టైం తీసుకుంటున్నాను ఏంటి అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పాను కదా, టైమింగ్ తీసుకుంటే మాత్రం, టైం కరెక్ట్గా వేసుకుంటే భలే టేస్ట్ పెరుగుద్దమ్మా. ఓకేనమ్మా, ఆయిల్ కాగినట్టుంది. కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి వేసేసుకుందాం. చక్కగా ఆనియన్ మిర్చి ఆగినిద్దాం. ఓకేనమ్మా, కాసేపు మగ్గనిచ్చి పసుపు మెంతిపొడి కలుపుకుందాం. కాసేపు మగ్గనిద్దాం, కొంతసేపు ఒక 2 minutes. మొత్తం వేగక్కర్లేదు. ఉల్లిపాయలు మెంతిపొడిను పసుపు కలుపుకుందాం. ఎక్కువ కలిపేయంటే ఫస్ట్లో. అది కొంచెం చాలామంది ఫస్ట్ ఆయిల్లోనే వేస్తారు. ఆయిల్లో కంటే మనం ఆనియన్ మిర్చి వేసిన తర్వాత వేస్తే ఇంకా బాగుంటుందమ్మా. ఓకేనమ్మా, వేగింది, చూసారు కదా. ఇప్పుడు మెంతి పొడి పసుపు కలిపేసుకుందాం. పసుపు మెంతి పొడి ఇలా కాసేపు వేగనిద్దామమ్మా. కొంచెం బ్రౌన్ కలర్ చూసుకోండి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అప్పుడే గరం మసాలా, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఉంది కలపాల్సింది. కాసేపు మూత పెట్టి చేద్దాం. ఒక 2 minutes అమ్మా, అంతే. 2 minutes. ప్రతిదానికి ఒక 2-3 minutes తీసుకోండి. స్టవ్ ఫైర్ని పట్టించి. స్పెషల్ మెను నాన్ వెజ్ వాళ్ళకి. లాస్ట్ టైం మనం పొట్లకాయ రొయ్యలు అనుకుంటా వండినట్టున్నాం. బీరకాయ స్పెషల్, ములక్కాయ వండుతారు. దీంట్లో కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. గోంగూర రొయ్యలు చాలా బాగుంటుంది, అద్భుతంగా. అదొకటి పెద్ద రొయ్యలు దొరికినాయి ఈరోజు. వేరే 20 count అంటే కేజీకి 20 వచ్చినంటే మరి ఎంత పెద్ద రొయ్యలు ఎంత చూడండి. ఎప్పుడు 40 అలా తెచ్చామని. ఈసారి పెద్ద రొయ్యలు దొరికినాయి. ఓకేనమ్మా, చాలు, వేగిపోయినట్టున్నాయి. అది వేగిపోయినాయి, చూసారు కదా. లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ కలిపేసుకుందాం. అల్లం పేస్ట్, గరం మసాలా కూడా వేస్తాం దీంట్లో. ఒకసారి చూసుకోండి అమ్మ, క్వాలిటీని బట్టి చేసుకోవాలి.
అది చాలా అనుకుంటున్నా. అలాగే దీంతో పాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపేద్దాం. జీలకర్ర పొడి అమ్మ, ధనియాల పొడి, ఇవన్నీ పచ్చికారం కాబట్టి ఫ్లేవర్స్ అన్ని కలగాలి కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే వేగిపోయింది కాబట్టి అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది, చాలు. గరం మసాలా కొంచెం కలుపుకోవాలమ్మా, చాలు, 1 స్పూన్ చాలు. బీరకాయ మిక్స్ చేస్తున్నాం కాబట్టి మసాలాలు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే బీరకాయలు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయలు, అవి కలిపేసుకుందాం. చక్కగా ఇవి కూడా మగ్గిపోతాయమ్మా. బీరకాయ అందరికీ తెలిసిందే, చూడటానికి ఎక్కువలా ఉంటుంది కానీ కొంచెం మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉంటాయి. మీరు చూడండి, అదే మనం ఏదైనా వేపుడు పెట్టుకునేటట్టుంటే కొంచెం సాల్ట్ వేసుకుని పిసుక్కుంటాం, బాగా నీరు వస్తుంది. ఆ నీరంతా తీసేసి అప్పుడు కూర వండుకోవాలి. ఇది పులుసు కాబట్టి కూరలాగా ఉడుతున్నాం కాబట్టి వీటికి అక్కర్లేదమ్మా. పొడులన్నీ వేసేస్తాం, గరం మసాలా వేసేస్తాం, మూత పెట్టేద్దాం. వాటి కాసేపు మగ్గిద్దాం. ఒక 5 మినిట్స్లో మొత్తం మగ్గిపోతుంది. మధ్యలో రొయ్యలు కలుపుకుందాం. రొయ్యలు ఆల్రెడీ ఆగిలేసి పెట్టాను చెప్పాను కదమ్మా, రొయ్యలు కలిపేసుకుందాం. ప్రస్తుతానికి కూరలో వేయాల్సిన అన్ని వేసాను. ఇక వేయాల్సిందల్లా ఉప్పు, కారం, నీళ్లు. అది చూడండి టైమింగ్ ఎలాగేంటో ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనిద్దాం. ఓకేనమ్మా, మగ్గుతుంటుంది. చూసారు కదా, ఇంకా చాలా వరకు మగ్గిపోద్దమ్మా. ఈలోపు ఆగిలు వేసుకున్న రొయ్యలు కలిపేసుకుందాం. సూపర్ రొయ్యలు దొరికినాయి. ఎప్పుడైనా ఒక్కసారి ఇలాగ పెద్ద రొయ్యలు వస్తుంటాయమ్మా. ఎందుకు ముందే రొయ్యలు కలిపేసుకుంటున్నాం అంటే ఆగిలేసినా సరే కొంచెం మగ్గుద్ది కదా నా ఉద్దేశంలో. మూత పెట్టేసుకుందాం. కాసేపు మగ్గనిచ్చి తర్వాత సాల్ట్ కలుపుకుందాం. సాల్ట్ కలిపి కాసేపు ఉంచుదాం. తర్వాత కారం కలిపి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత వాటర్ పోయిద్దాం. చూడండి టైమింగ్ చూసుకోండి. ఓకేనమ్మా, మగ్గి ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. చూసారా వాటర్ ఎలా వస్తుందో, చక్కగా మగ్గిపోద్ది ముక్కలన్నీ కూడా. చాలా సిమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకోండి అమ్మా. అలాగే సాల్ట్ కలిపేసుకుందాం. ఇప్పుడు కలిపేది కల్లుప్పే. ఒకటి 1/2 స్పూన్ సరిపోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే రొయ్యలకి ఆగిళ్ళు వేసాము. ఇది బ్రౌన్ సాల్ట్ అమ్మా, ఇది బ్రౌన్ సాల్ట్ అంటారు, ఇది పింక్ సాల్ట్ అంటారు. బట్ ఇది కొంచెం కాస్ట్ కానీ మంచిది అంటారు హెల్త్కి. చాలమ్మా, ఇక మూత పెట్టేసుకుందాం. కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసి వాటర్ పోసేసుకుందాం. ఓకేనమ్మా, మగ్గింది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి ఎలా వాటర్ వచ్చిందో మనం ఏం కలుపుకోకుండా ముక్క మొత్తం మగ్గిపోయింది. ఓన్లీ రొయ్యలే కనిపిస్తుంది. చూసారా, 2 బీరకాయలు వేసాం. ఇంకో బీరకాయ కూడా కలుపుకోవచ్చు అమ్మా, మాకు అంత అవసరం లేదు కాబట్టి, మేము ఉన్నది 4 కాబట్టి బీరకాయ తక్కువ. కారం కలిపేసుకుందాం. నాన్ వెజిటేరియన్ కొంచెం చూసుకుని వాడండి. 2 స్పూన్లు చాలమ్మా. తిప్పేసుకుందాం. కారం వేసిన తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఒక 2 మినిట్స్ అలా కారం కూడా మగ్గనిద్దాం.
వాడేది వెజిటేరియన్ కాబట్టి కొంచెం కారం కూడా తగ్గించి వాడండి, బాగుంటుంది టేస్ట్. బీరకాయ మొత్తం మగ్గిపోయింది. కొంచెం ఒక 2 మినిట్స్ ఉన్నాక మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం అమ్మ. 2 మినిట్స్ కారం వేస్తాం కాబట్టి మగ్గనిచ్చి తర్వాత వాటర్ కొంచెం కలుపుకుంటే చక్కగా కూర రెడీ అయిపోతుంది. ఓకేనమ్మా, పెట్టి 2 మినిట్స్ అయిపోయింది. కారం వేసాక ఒకసారి చూద్దాం. చక్కగా కారం కూడా ఆయిల్లో ఏగింది కొంచెం. ఇప్పుడు వాటర్ కలిపేసుకుందాం. వాటర్ చూసుకుని వాడుకోండి అమ్మా. ఆల్రెడీ బీరకాయ కూడా మగ్గిపోయింది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ కలపవచ్చులే. చూసారు కదా, రొయ్యలు పెద్ద రొయ్యలు అవటం వల్ల రొయ్యలు కనిపిస్తున్నాయమ్మా. ఇంకొక బీరకాయ 2 బీరకాయలు మనకు కలుపుకోవచ్చు. 4 కదా అన్నట్టుగా కొంచెం తక్కువ వండాము మేము, రొయ్యలు ఎక్కువ ఉన్నాయి కదా. మూత పెట్టేసుకుందాం. అంతేనమ్మా, సింపుల్. మీకోసం పచ్చి రొయ్యలు బీరకాయ ఇది రెడీ అయిపోగానే భోంచేద్దాం. హాయ్ అమ్మ, అప్పు అజ్జు. మోటూరు పక్కన కోడూరు అని చెప్పారు మీరు. హాయ్ అందరికీ, మీ ఫ్యామిలీ మొత్తానికి హాయ్ చెప్తున్నానమ్మా. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా. ఎనీవేరా, ఇవాళ మీకు ఒక మంచి న్యూస్ చెప్పబోతున్నాను. అది మీ వదినతో నా పెళ్ళి ఎలా జరిగిందని అది చెప్తాను, వినండి. ఓకేనమ్మా, కూర ఉడుకుతుంది. ఈలోపు మీ వదినతో మ్యారేజ్ ఎలా జరిగిందనేది చెప్తాను. ఒక రోజున వీళ్ళ కజిన్ సిస్టర్ ఇంటికి రవళీను అమ్మ వెళ్ళారంట, ఏదో మ్యారేజ్కి. కజిన్ సిస్టర్ మ్యారేజ్ అయితే అప్పుడు తనకు పెళ్లి కాలేదు, ఇంకా నాతోనండి కాబట్టి దానికి ముందు. ఎనివే వెళ్తే వాళ్ళ ఇంటి పైన ఉతికి బట్టలు ఆరేసిందంట రవళీది. తీసుకొచ్చి చక్కగా మడత పెట్టి సర్దిందంట. అమ్మో, చాలా పనివంతురాలు ఈ అమ్మాయి, పనులన్నీ బాగా చేస్తుంది అని చెప్పేసి చెన్నైలో ఉండేవాడు అప్పుడు. చెన్నై వచ్చి, ఇంతకుముందే మాకు కొంచెం రిలేషన్ ఉండేది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మొత్తం అందరూ తెలుసు నాకు. ఒక 35 years 40 yearsగా నాకు తెలుసు వాళ్ళు. అయితే రవళి ఇంటికి వచ్చి, అమ్మ రవళి కలిసి, పలానా సంధ్యారాయణ అయితే బాగుంటుంది ఎవరా నీకు. అప్పట్లో నేను తమిళ్లో హీరో చేస్తున్నానమ్మా. బాగుంటుందేమో, ఏంటి నీ ఉద్దేశం అంటే, మీ ఇష్టం అమ్మ, మీరు ఎలాగంటే అలాగని చెప్పేశాను. ఎందుకంటే వాళ్ళ ఇష్టం ఎప్పుడు కూడా. నాకు కొంచెం ఇష్టం ఉండేది, అంతకుముందు చూస్తూ ఉండేవాడు కాబట్టి ఈ అమ్మాయి అయితే బాగుంటుందని నా మనసు కనిపించింది. ఇక అలాగా అమ్మ బయలుదేరి, సరే నాన్న రేపు వెళ్తున్నాలే అని చెప్పేసి రేపు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి ఆవిడకి ఏదో ఒక సంబంధం వచ్చి ఆడపిల్లలు సహజమే కదా, అది సంబంధాలు మ్యాచెస్ చూస్తుంటారు. ఇక నేను వెళ్ళంగానే అమ్మాయి వెళ్ళారు. అమ్మాయి వెళ్ళంగానే వెంటనే అరటిపళ్ళు, తోలపాకులు, తాంబూలం ఒక్క అన్ని పెట్టేసి, ఆకు ఒక్క తాంబూలం తీసుకొని మీ అమ్మాయిని మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటాం అని చెప్పేశారట. చెప్పేసరికి వాళ్ళకి షాకు. ఇదేంటమ్మా, మీలాంటి విజయ్ గారేంటి, మీరేంటి మా దగ్గరికి వచ్చి పిల్లని ఎలా అడుగుతారమ్మా, మా రేంజ్ ఏంటి, మీ రేంజ్ ఏంటి అన్నట్టు ఏదో మాట్లాడారట. రేంజ్తో సంబంధం లేదు, నాకు మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి అంతేనని చెప్పేసి అమ్మ తాంబూలం వచ్చేసరికి వాళ్ళకి ఒకటే ఆనందంలో ఏడుపులు. ఇంకా అలాగా మా మ్యారేజ్ అయితే జరిగిందమ్మా. అలా జరిగింది. దగ్గర 21 సంవత్సరం అవుతుంది మ్యారేజ్ అయ్యి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, +1 ఒకళ్ళు, +2 ఒకళ్ళు. ఇలా సాగిపోతుంది మా జీవితం. అది మ్యారేజ్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను రా. అలాగే మా అత్తగారు మొన్న వచ్చారు కాబట్టి ఆవిడ సపరేట్గానే ఉంటున్నారు. మామగారు చనిపోయిన తర్వాత మా బామ్మర్ది వేరే ఊరికి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ పెద్ద కూతురు కూడా ఎదురుగుండానే ఉంటుంది. వాళ్ళ పెద్ద కూతురు, ఆ కూతురు వాళ్ళ బిడ్డ, ఒక అమ్మాయి, మొత్తం చుట్టాలందరూ చుట్టుపక్కల. ఆవిడ సపరేట్ అనేది ఏం లేదు, కానీ కాలక్షేపం అయిపోతుంటుంది. ఆవిడ నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ చేసే వ్యాపారం కానీ, ఆ ఇంటి దగ్గర ఉన్న చుట్టాలు కానీ అందరినీ చూపిస్తారమ్మా. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, కూర కూడా అయిపోవచ్చు ఉంటుంది, చూడండి ఒకసారి. ఇంకా కొంచెం సేపు అయిపోతుంది. కొంచెం ఆ వాటర్గా ఉన్నది మొత్తం అయిపోయిందంటే చాలు. ఎనీవే, మూత పెట్టేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. బీరకాయ పచ్చడి. ఈరోజు అందరూ నాన్ వెజ్ తినే రోజు. ఇందాకడేనమ్మా బ్రేక్ఫాస్ట్ అయింది. పిల్లలు కూడా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎనీవే, మీ వదినతో తినిపిస్తాయి ఈరోజు.
బీరకాయ పచ్చిరొయ్యలు ఒకసారి ప్లేట్లో చూడండి. చక్కగా బీరకాయ చూడండి అసలు ఎలా మగ్గిపోయిందంటే. ఎప్పుడు కూడా కూర పచ్చడి కానీ ఏదైనా సరే అట్లీస్ట్ సాల్ట్ అన్నా ముందేసుకోవాలమ్మా. పెరుగులో కాటికి కలుపుకునే వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి ఫస్ట్ మనం తినే పళ్ళులో కానీ ఆకులో కానీ మీకు ఒకసారి చెప్పా దీని గురించి. శుభకార్యాలు ఏది చేయకున్నా ఏది ఉన్నా ఫస్ట్ కూర వేసుకుంటాం, తర్వాత రైస్ పెట్టాలి. అదే ఏదన్నా కీడున్న ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఫస్ట్ అన్నం పెడతారు, తర్వాత కూరలు వేస్తారు. అది ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నా. పిల్లలు లేట్గా బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదమ్మా, మేము అందరం తర్వాత తింటాం. మీ వదిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేం, అందువల్ల రైస్ పెట్టేసుకుని తినేస్తాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే నాన్ వెజ్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయతాను. వెజిటేరియన్ తినే రోజు అయితే బ్రేక్ఫాస్ట్ తింటుంది. బీరకాయ చెప్పక్కల కాంబినేషన్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.